హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎర్టిగా ZDI ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి పుష్ స్టార్ట్ బటన్తో. ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు, ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్వోస్ ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లకి ఫైనాన్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కారు అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. కారు మోడల్ చూసుకున్నట్లయితే 2017 మోడల్ అండి. 2032 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది. SHVS స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ కార్ అండి. ఫ్రెండ్స్, ఈ కారు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 52,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్ అండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్. ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. టైర్స్ 60 నుంచి 70%, 4 టైర్స్ ఉన్నాయి. స్టెప్ని 50% ఉంది. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైలేజ్ విషయంలో కూడా స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ కాబట్టి దాదాపుగా 18 నుంచి 22 మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది. 1 లీటర్ డీజిల్కి హైవే మీద. ఏసీ వర్కింగ్లో ఉంది. రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ వర్కింగ్లో ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ABS అయితే ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 70%. కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి గ్రే కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ, ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని కార్తో వచ్చినటువంటి డోర్లు, కార్తో వచ్చినటువంటి గ్లాసులు ఉన్నాయి. కాకపోతే అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్ అప్లు అనేవి జరిగాయి. అయితే కామన్గా అయితే జరుగుతాయండి. పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో 5,75,000 రూపాయలు, 5,75,000 రూపాయలు చెప్తున్నారు. కారు ఎక్సలెంట్ అయితే ఉంది. తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉందండి. ఈ 5,75,000 రూపాయలు అనేది ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది. కానీ కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చాలా వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, మారుతి సుజుకి ఎర్టిగా ZDI టాప్ అండ్ వేరియంట్. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. 80 నుంచి 90% మధ్యలో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్, బంపర్, గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సస్పెన్షన్ నాయిస్ ఏం లేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 60-70% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు. ఈ టైర్ వచ్చేసి ఒక 80% ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు. అలాగే వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ చూడొచ్చు. పర్ఫెక్ట్గా బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద ఉన్నటువంటి స్టెప్నీ టైర్ ఒక 50% మాత్రమే స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి ఒక 70% టైర్ ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ కార్తో వచ్చినటువంటి కంపెనీ సీట్ కవర్స్ ఉన్నాయి. 100కి 70% ఉన్నాయి. రియర్ ఏసీ వెన్స్ వర్కింగ్లో ఉన్నాయి. అలాగే సీట్ కవర్స్ ఒక 70% థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. షేడింగ్స్ కానీ మరకలు కానీ అయితే ఏం లేవు. అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి. ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి. డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ ఒక 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. 48,000 కిలోమీటర్లకు అయితే వెళ్ళిందండి లాస్ట్ చూసుకున్నట్లయితే. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్మార్ట్ సెన్సార్ కీ అయితే ఉంటుంది చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ నాయిస్ కూడా ఏం లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ 52,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్, ABS,
అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఏసీ చిల్డ్ ఏసీ అండి. అలాగే గేర్స్ కూడా స్మూత్ పడుతున్నాయి. షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, టైర్స్ వచ్చేసి ఒక 70% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. టైమింగ్ చైన్ అయితే మారలేదు చూడొచ్చండి. అలాగే మొత్తం కంపెనీ బార్కోడింగ్ లేబుల్స్తో అయితే కార్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. మొత్తం బార్కోడింగ్తో ఉంది చూడొచ్చు. ఎక్కడ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు, ఆయిల్ చెమ్మలు కూడా అయితే లేవు. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ బగ్ కానీ అయితే బయటికి రావట్లేదు. ఏబిఎస్ ఉంది, అమ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి. రేడియేటర్ పట్టీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బానెట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. కంపెనీ బానెట్ కంపెనీ లేబుల్తో అయితే ఉందండి. ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడొచ్చు. ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. 2016 మారుతి సుజుకి ఎర్టిగా ZDI SHVS. అలాగే 52,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 2 కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. 5,75,000 రూపాయలు ఫిక్స్డ్ రేట్ కానీ కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బై, జై హింద్.